హాయ్ హలో నమస్తే, నేను మీ రాజారెడ్డి, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫిట్నెస్ ట్రైనర్. ఒకప్పుడు మనుషులను చంపడానికి ఆయుధాలను, అంతకు మించినటువంటి వెపన్స్ ని వాడేవారు. ఆ తర్వాత అణుబాంబుల్ని దేశాల మీదకి దేశాలను ప్రయోగించడానికి కెమికల్స్ ని ఇలా వాడుతూ వచ్చారు. ఇప్పుడు ఇంకా కొత్తగా అంతకు మించినటువంటి అడ్వాన్స్డ్ వెపన్లను కూడా వాడుతా ఉన్నారు. అది ఏంటంటే ఒక మనిషి నోటి మాట. ఎంత బలమైన మనిషి అయినప్పటికీ ఒక్క మాట ఒక్కసారిగా కృంగదీసే ఒక పెద్ద ఆయుధంలా తయారవుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కొత్తగా ఒక వ్యాపారాన్ని, కంపెనీని స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసినప్పుడు ఎదుగుతూ ఉన్న సమయంలో తనకు ఒక దెబ్బ తగలడం వల్ల ఆ కంపెనీ పడిపోవడం, నష్టాలకి రావడం, ముందున్న స్థాయి కంటే కిందికి పడిపోతాడు. అప్పుడు తను కృంగిపోతూ బాధపడుతూ ఉన్న టైంలో కొంతమంది కాల్ చేసి, అరే నాకు ముందే తెలుసురా నువ్వు ఇట్లా జరిగిపోతాదని చెప్పేసి మర్యాదగా జాబ్ చేసుకుంటే పోయేది, ఇంకా వానికి జీవితం మీద విరక్తి వచ్చి ఇంకా బతకలేక చావాలనే స్థితిలో ఉన్నప్పుడు ఒక కాల్ వచ్చేసి, అన్నా నువ్వు నీ చిన్నప్పటి నుంచి నేను గమనిస్తానున్నాను, ఏమీ లేని స్థాయి నుంచి నువ్వు కష్టపడి ఒక ఉద్యోగాన్ని తీసుకొచ్చుకున్నావు, కంపెనీని స్టార్ట్ చేశావు, నువ్వు తిరిగి ఇప్పుడు మిస్టేక్ వల్ల నీ కంపెనీ లాస్ అయిపోయింది, నువ్వు మళ్ళీ తిరిగి కోలుకోవడానికి పెద్ద టైం పట్టదు, ఇంకొక 6 నెలలు నిద్రాహారాలు మానేసి నువ్వు కానీ గట్టిగా కష్టపడితే ముందుండే స్థాయి కంటే ఉన్నతమైన స్థాయికి నువ్వు వెళ్ళిపోగలవు అని చెప్పేసి ఆ మాట చెప్పేసరికి జీవితం మీద విరక్తి చెందినటువంటి ఆ వ్యక్తి తిరిగి కోలుకొని జీవితాన్ని స్టార్ట్ చేశాడు. తను తిరిగి కోలుకున్నాడు. కేవలం ఒక మనిషి మాటకున్నటువంటి పవర్ ఒక ఆయుధం కంటే గొప్పది. ప్రతి మాటను, పదాన్ని చాలా జాగ్రత్తగా వాడాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.